హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు మస్ట్ గా ఈ వీడియో వాచ్ చేయండి. షుగర్ నియంత్రణకు ఆయన ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, షుగర్ డే బై డే మన ఇండియాలో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ చాలా మంది పెరిగిపోతూ ఉన్నారు. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తూ ఉంది. కానీ ఒకసారి వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా చాలా కాంప్లికేషన్స్, వాళ్ళకి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడము, స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ షుగర్ వన్స్ వచ్చినాక దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, మెడిసిన్స్ తీసుకున్నా కానీ కంట్రోల్లో ఉండదు. డోసేజ్ కూడా ఎక్కువగా పెంచుతూ పోతూ ఉంటారు డాక్టర్స్ కూడా. మరి ఎలా ఇది నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి? షుగర్ నియంత్రణలో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి అంశము. దీనికి తోడు భవిష్యత్తులో షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమండి. సర్వసాధారణంగా మీరు ఇంతకుముందే చెప్పినట్లు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్కు మందులు వాడుతున్నప్పటికీ మరి వాళ్ళకు సరిగా ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత కానీ, వాళ్ళు సరిగా ఆహార విధి విధానాలు పాటించలేకపోవడం చేత కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఇతర కారణాల వల్ల కానీ షుగర్ మాత్రలు వాడుతున్నప్పటికీ షుగర్ ఆశించిన స్థాయిలో ఎక్కువ శాతం మందిలో నియంత్రణలో ఉండడం లేదు. దీనికి తోడు భవిష్యత్తులో అనేక రకాల ఉపద్రవాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఔషధాలపైన దృష్టిని కేంద్రీకరించి ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా భవిష్యత్తులో మరి షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు, ఇతర అవయవాలు దెబ్బతినకుండా వాటి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కలగకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చెప్పేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందండి. వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు మరి వారి వైద్య గ్రంథాల్లో ఈ షుగర్ వ్యాధి గురించి చక్కగా ప్రస్తావిస్తూ చక్కటి చికిత్సా విధానాన్ని గురించి తెలియజేస్తూ ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయం ఏంటంటే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగింది. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాల్గొవడం, సర్వ అంటే మొత్తం బాడీ అంతా, గాత్రేషు అంటే శరీరం, అంటే సర్వ శరీరం నుండి ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి కణజాలము అస్వాస్థ్యం, అనారోగ్యం పాలవుతుంది. అంటే షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోతే ప్రతి కణం దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. మరి వేలాది సంవత్సరాల క్రితమే వాళ్ళు చెప్పినటువంటి మహర్షులు చెప్పినటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా మనం గమనిస్తున్నాం. షుగర్ వల్ల మొత్తం అతలాకుతలం అయిపోతుంది, దేహం అంతా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, తర్వాత హార్ట్ దెబ్బతింటుంది, చర్మం దెబ్బతింటుంది, ప్రేవులు దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి. ఒకటేమిటి మొత్తం సమస్తమైనటువంటి యొక్క దేహం కూడా విచ్ఛిన్నమై శిథిలమైనటువంటి పరిస్థితి కూడా ఈ షుగర్ వల్ల కలుగుతుంటుంది అనమాట. కాబట్టి దీని అంతా దృష్టి ఉంచుకొని మన మహర్షులు ఆ విధంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు షుగర్ నియంత్రణలో ఉండాలి. అంతేకాకుండా మరి కాంప్లికేషన్స్ రాకూడదు. ఒకవేళ అథవా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండాలి. ఇది మన కాన్సెప్ట్. మరి ఆ విధంగా ఉండాలంటే ఎలాంటి ఔషధాన్ని, క్షేమదాయకమైన ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధిని మనం చక్కగా ఎదుర్కొనడానికి అవకాశం ఏర్పడుతుందంటే దీనికి కావలసిన పదార్థాలు మొట్టమొదటి త్రిఫల చూర్ణం, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు. త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. 3 దోషాలను చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా త్రిఫల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి ఈ షుగర్ను కూడా చాలా చక్కగా నియంత్రణ ఉంచేందుకు ఈ త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం 100 గ్రాముల్లో ఒక 50 గ్రాములు పసుపు చూర్ణం తీసుకోవాలి. పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు ఎందుకు తీసుకోవాలంటే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి పసుపును వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడము, దీంతో పాటు మెదడుకు రక్త సరఫరా బాగా కలగజేసేసి మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి శక్తి కుర్కుమిన్కు ఉంది. అంటే జ్ఞాపక శక్తి, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వయసు వచ్చే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి, పక్షవాతము, పార్కిన్సన్స్, ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే షుగర్ నియంత్రిస్తుంది, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపు వాడుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక 50 గ్రాములు కరివేపాకు చూర్ణం కూడా కలుపుకోవాలి.
సో కరివేపాకులో విపరీతంగా చాలా ఎక్కువ శాతంలో ఏ విటమిన్ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ శాతం మందిలో కంటి వ్యాధులు వస్తుంటాయి, అవును. రెటీనాకు సంబంధించిన అవును. సమస్యలు వస్తుంటాయి, ఐ విజన్ సంబంధించిన సమస్యలు అవును. వస్తుంటాయి. సో 50 గ్రాములు ఈ ఈ కరివేపాకు పొడిని కలుపుకోవడం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన త్వరగా తగ్గేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కరివేపాకు పొడి. అదేవిధంగా మూడవ పదార్థంగా మెంతులు తీసుకోవాలి. మెంతులను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాముల మెంత చూర్ణం కూడా కలిపేసేయాలి. ఈ మెంతుల యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలలో రక్త ప్రవాహం సజావుగా జరిగేట్టు చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కీళ్ల భాగంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో గుజ్జు తగ్గిపోతుంటుంది. చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన త్వరగా తగ్గేందుకు ఈ యొక్క మెంతులు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా బ్లడ్ వెజల్స్ బాగా సంకోచ వ్యాకోచాలు బాగా జరిగేట్టు చేసేదానికి మెంతులు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు, అంటే హెచ్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్ను పెంచేందుకు మెంతులు చాలా చక్కగా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ మెంతుల్లో ఉన్నాయి కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మెంతుల వల్ల కలుగుతాయి. కాబట్టి మెంతులను కూడా నేను చెప్పినట్టు ఒక 50 గ్రామ్స్ మెంతి పొడి కూడా కలిపేశారు. ఈ పదార్థాలని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్కు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, తర్వాత రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, లేదా ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల ముందు, ఉదయం రాత్రి 100 ml లేదా 50 ml వాటర్లో ½ టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మరి వెయిట్ను బాగా కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. త్రిఫల చూర్ణం మల్టిపుల్ బెనిఫిట్స్గా ఉపయోగపడుతుంది. అంటే గుండె జబ్బులు రాకుండా, మెదడు జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగా జరిగేటట్టు, రక్తనాళాల్లో మరి రక్తం సజావుగా ప్రవహించేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క త్రిఫల చూర్ణంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ త్రిఫల చూర్ణంలో ఉసిరిక ఉండడం చేత, ఉసిరికలో సి విటమిన్ ఎక్కువగా ఉండడం చేత వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల చీటికి మాటికి రకరకాలైనటువంటి క్రిమి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములాలో ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఫార్ములాను తయారు చేసుకొని వాడుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా దీన్ని వాడుకోవడం వల్ల మరింత మంచి జీవితాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా మందికి నర్వస్ వీక్నెస్ అంటారు. అసలు ఈ నర్వస్ వీక్నెస్ అనేది ఎవరిలో ఎందుకు వస్తుంది? దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్? ఈ నర్వస్ వీక్నెస్ అనేది పోషకాహార లోపం చేత రావచ్చు. అదేవిధంగా ఈ చెత్త ఆహారం, అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ చెప్తారు కదా, బేకరీ ఫుడ్స్, ఇట్లాంటి ఆహారం తీసుకునే వాళ్ళలో ఎక్కువ రావచ్చు. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ నర్వస్ వీక్నెస్ రావచ్చు. కొన్ని రకాలంటే వ్యాధుల వల్ల ఈ నర్వస్ వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే కొన్ని మానసికమైనటువంటి వ్యాధుల వల్ల కూడా ఈ నర్వస్ వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల ఈ నర్వస్ వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ వ్యాధి ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు నర్వస్ వీక్నెస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇన్ జనరల్గా. కానీ కొంతమందికి అంతుపట్టకుండా, అంతు చిక్కకుండా నీరసము, నిస్త్రాణ, ఓపిక లేకపోవడము, బలహీనత అనేటువంటి సమస్యలు కూడా కలుగుతుంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వైద్య ప్రపంచం కూడా ఈ టోటల్ సమస్యని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అని చెప్పడం జరిగింది. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. సో విపరీతమైన నీరసం. కొంతమంది ఆహారం బాగా తీసుకుంటుంటారు, బాగా రెస్ట్ తీసుకుంటుంటారు, నీరసం. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాక్టివ్గా ఉంటారు, మధ్యాహ్నం నుంచి నీరసం. కొంతమంది మధ్యాహ్నం వరకు నీరసం ఉండి మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరసం, నిస్త్రాణ, బలహీనతతో కొంతమంది బాధపడుతుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య ఉంది. కాబట్టి ఏదైనా పని చేయాలన్నా, అదేవిధంగా లేకపోతే ఏదైనా దాంట్లో కార్యక్రమం చేయాలన్నా ప్రతిదానికి బలహీనత, ఓపిక లేకపోవడము, అలసిపోవడము, మళ్ళా చేద్దామని చెప్పేసి పోస్ట్ మెంట్ ఇది ఉండడము, తర్వాత ఎప్పుడు నిద్రపోవాలని తలంపు ఉండడము, ఆవలింత ఉండడము, ఏ పని మీద ఆసక్తి, ఏకాగ్రత లేకపోవడము, అన్నీ ఇలాంటివన్నీ కూడా కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము, పిక్కలు నొప్పులు ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, తిమ్మిళ్ళు ఉండడము, మొద్దుబారినట్టు ఉండడము, ఇవన్నీ కూడా నరాల బలహీనతకు సూచనలు అనమాట. ఈ నరాల బలహీనత సమస్య కలిగేందుకు కారణం ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత
ఈ నరాల్లో ఎలాంటి మార్పు జరుగుతుందంటే ఈ కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటి ఆ కణాల్లో ఉన్నటువంటి ఒక భాగం సరిగ్గా పనిచేయకపోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. అంటే మైటోకాండ్రియా శక్తివంతంగా పనిచేసినప్పుడే మనకు శక్తి వస్తుంది. శక్తినిచ్చేటువంటి కేంద్రాలు అవే. ఆ శక్తినిచ్చే కేంద్రాలు సరిగ్గా పనిచేయనప్పుడే మనకు వీక్నెస్ వస్తుంటుంది. ఆ లక్షణాలు మనకు వ్యక్తం అవుతుంటాయి. అంతేకాకుండా ఈ నరాల యొక్క కణ చుట్టూ, నరం యొక్క చుట్టూ కణ కవచం అంటారు అనమాట. దాన్ని మైలిన్ షీత్ అంటారు. ఆ మైలిన్ షీత్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, మైలిన్ షీత్ సరిగా పనిచేయకపోయినా అది వీక్నెస్ కొనగా నరాల బలహీనత కలుగుతుంటుంది. దీనివల్ల కూడా ఈ లక్షణాలన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి దీనికి ఎలాంటి చికిత్స మనం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే, బాదాం పప్పులు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. బాదాం పప్పులను 100 గ్రాములు తీసుకొని కాస్త మంచి నెయ్యి వేసేసి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. అందులో ఖర్జూరం పెచ్చల చూర్ణం, ఎండు ఖర్జూరం కాయలు మనకు దొరుకుతాయి కదా, వాటిని దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చలను ఎండబెట్టేసేయాలి. ఒక 2 days 3 days లో బాగా ఎండిపోతాయి. దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని దాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా కిస్మిస్. కిస్మిస్ మరి మిక్సీలో వేసి జస్ట్ కలిపేసారన్న, పూర్తిగా పొడి కాదు కాబట్టి కాస్త కలిసేటట్టు కిస్మిస్ ఆ మిక్సీలో తిప్పేస్తే సరిపోతుంది. చివరగా ఒక 10 గ్రాములు ఏలకుల పొడి, ఏలకులు తీసుకొని పైన పొట్టును తొలగించేసేసి విత్తనాలను చూర్ణంలాగా తయారు చేసుకుని చూర్ణం కూడా కలిపేసేయాలి. ఈ 4 చూర్ణాలు మళ్ళీ మిక్సీలో వేసేసి, అంటే 4 చూర్ణాలు అంటే ఈ కిస్మిస్ మాత్రం చూర్ణంలాగా కాదు కదా, అది అంత కలిపినటువంటి ఆ పదార్థము మిగతా 3 చూర్ణాలు మిక్సీలో బాగా కలిపేసేసి, కానీ మనకు రోలు కానీ ఇట్లా దంచేదానికి ఏదైనా వసతి ఉండే పడితే అందులో వేసేసి మెత్తగా దంచడం కానీ లేదా మిక్సీలో వేయడం కానీ ఏదో ఒక పద్ధతిలో ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాసి సార్ నిల్వ ఉంచుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ తొలగించేటువంటి అద్భుతమైన ఔషధం రెడీ అయినట్లే. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు చెప్తాను. ఆ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఓవర్గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రక్తనాళాలకు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు. ఇంకా కొన్ని వీడియోల్లో కూడా నేను అందరూ వాడుకోదగ్గ మెడిసిన్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు అది ఫాలో కావచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములా వాడితే సరిపోతుంది. ఎలా వాడాలి ఇది? ఈ విధంగా తయారు చేసుకున్న ఔషధాన్ని ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ, ఒక 15 minutes ముందు కానీ 15 minutes తర్వాత కానీ, ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట మాత్రము మరీ ముఖ్యంగా మరి పడుకునేటప్పుడు తీసుకోగలిగితే మరీ మంచిది. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి, ఉదయం ఒకసారి తీసుకుంటారు, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఒక 5 grams, అంటే ఇంచుమించు ఈ ప్రమాణం వస్తుంది అనమాట. ఒక మీరు కుంకుడు గింజ ఐడియా ఉంది కదా, ఆ కుంకుడు గింజ ప్రమాణం లేదా ఒక 5 grams, ఒక టీ స్పూన్ పౌడర్ రూపంలో మనకు ఉండేట్లయితే టీ స్పూన్ కొలిచి తీసుకోవచ్చు. అది మెత్తగా ముద్దలాగా అయ్యేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఒక కుంకుడు గింజ ప్రమాణం తీసుకొని చప్పరించేసేసి మింగేసి ఒక కప్పు పాలు తాగుతుంటే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది, ఉదయం కానీ రాత్రి కానీ. లేదంటే కొన్నాళ్ళ పాటు 2 సార్లు వాడేసేసి సమస్య తీవ్రత అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం నరాల బలహీనత తగ్గడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. అంటే పోషకాహార లోపాలు ఏమన్నా లోపాలను భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి కాబట్టి మరి దేహం దారుఢ్యంగా, శక్తివంతంగా, అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా ఈ యొక్క ఔషధాలు పెంచుతాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతుంటాయి అన్నమాట. అంటే ఎంతకాలం వాడాలి ఇది? ఎన్నాళ్ళు వాడినా ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు 2 months కానీ 3 months కానీ 4 months కానీ మీకు కంఫర్టబిలిటీ వచ్చేదాకా వాడుకోండి. తర్వాత రోజు ఒక్కసారి వాడుకోండి. ఇంకా కంఫర్టబిలిటీ వచ్చింది అనుకోండి, వారంలో 2 సార్లు వాడుకోండి. ఇది ఆహార ద్రవ్యమే కాబట్టి అవసరాన్ని బట్టి వాడుకోవడం వల్ల మరి మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. మరి పిల్లలైతే డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రమాణం అంతా పెద్దలు వాడుకునేటువంటి డోస్. రైట్, మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.